శ్రీ విష్ణు పురాణము 12వ అధ్యాయము. గత అధ్యాయములో యదువంశ చరిత్రను గురించి వినియున్నాము. కార్తవీర్యార్జునుడు రావణుని బంధించుట గురించి వినియున్నాము. కార్తవీర్యార్జునుడు అతని 9 పుత్రుల వలన అతని వంశము విస్తరిల్లెను అని చెప్పుకుని ఉన్నాము. ఆ వంశమునే వృష్ణి అను రాజశేఖరుడు జన్మించెను అని వినియున్నాము. ఇక ఈ 12వ అధ్యాయములో జామకుని చరిత్రను గురించి తెలుసుకుందాము. వృష్ణి రాజవంశమున కొంతకాలమునకు జామకుడుని వారు జన్మించెను. ఆయన భార్య శైభ్య, వారి కుమారుడు విదర్భుడు, విదర్భునకు విఘ్నుడు, విఘ్నుకు ప్రసేనుడు, సత్రాజిత్తు అను 2 కుమారులు కలిగిరి. సత్రాజిత్తు సూర్యుని గురించి తపస్సు చేసి సమంతకమణిని పొందెను. దానిని ధరించి సత్రాజిత్తు స్వగృహమునకేగి సమంతకమణి దినదినము ఇచ్చుచున్న 8 బారువుల బంగారము బేదలకిచ్చి భాగ్యవంతులను చేయుచూ ఉండెను. ఒకనాడు సత్రాజిత్తు ఆ మణిని అతని తమ్ముడుకు ప్రసేనునకు ఇచ్చెను. దానిని కంఠమును ధరించిన ప్రసేనుడు ఒకనాడు వేటకు ఏగి సింహముచే చంపబడెను. జాంబవంతుడు ఆ సింహమును వధించి ఆ సమంతకమణిని తీసుకుని పోయి తన కూతురునకు ఇచ్చెను. శ్రీకృష్ణుడే ప్రసేనుని హతమార్చి మణిని అపహరించెను అని చెప్పుకొనసాగిరి. అది విన్న కృష్ణుడు ఆ అపవాదును బాపుకొనుటకై మణిని అన్వేషించుచూ పోయి ప్రసేనుని కళేబరమును జాడలను బట్టి గుర్తించి జాంబవంతుని గుహకేగి బాలిక కంఠమునందున్న మణిని గాంచెను. జాంబవంతుని గుహలో జరపడ్డ కృష్ణుడు జాంబవంతునితో 21 దినములు పోరాడను. ఆ సమయమున శ్రీకృష్ణుడు జాంబవంతుని ఓడించెను. జాంబవంతునితో శ్రీకృష్ణుని యుద్ధము. త్రేతాయుగమున శ్రీరామునకు సహాయమునర్చి అసురుల పాలిట కాలయముడై వెలుగొందిన వీరుడను. మానవా మాతృలు నన్ను ఎదిరించనిలుచు అసాధ్యము. నన్ను నిగ్రహించిన నీవు మానవాతీతుడువు. నీ విశేషమెరింగించి నన్ను కృతార్థుని చేయుము అని జాంబవంతుడు శ్రీకృష్ణుని కోరెను. అంత శ్రీకృష్ణుడు త్రేతాయుగమున రాముడను, ద్వాపర యుగమున కృష్ణుడను అగు నేను దుష్ట శిక్షణ శిష్టరక్షణకు అవతరించిన శ్రీమన్నారాయణుడు అని పలికెను. ఆ మాటలు విన్న జాంబవంతుడు వినమ్రుడై నమస్కృతులనర్చి తన కుమార్తెయగు జాంబవతినిచ్చి పరిణయముగా వెంచి సమంతకమణిని అంతులేని ధనరాశులను శ్రీకృష్ణునకు కానుకలుగా ఇచ్చెను. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకొని సత్రాజిత్తును పిలిపించి విషయమునల్లా వివరించి సమంతకమణిని సమర్పించి లోకనిందను బాపుకొనెను. సత్రాజిత్తు శ్రీకృష్ణునికి ఆగ్రహము కలగకుండా ఉండేందుకు తన కూతురు సత్యభామనిచ్చి పెళ్లి చేసెను. అక్రూర శతధ్వనులు సత్రాజిత్తును వధించుట గురించి తెలుసుకుందాము. సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహము చేసిన వార్తను విని అక్రూర కృతవర్మలు శతధ్వనుల యొద్దకేగి ఆమెను తమలో ఒకరిని ఇత్తునని వాగ్దానము చేసి సత్రాజిత్తు ఇట్లు మోసగించినని మొరపెట్టుకునిరి. సమంతకమణి యొక్క గొప్పదనము చెప్పి దానిని సత్రాజిత్తు నుండి సంగ్రహించుటే తగిన ప్రతీకారమని నూరిపోసిరి. ఆ సమయమున శ్రీకృష్ణుడు వారణావతమును ఉండెను. ఇది అదనగా చూచుకుని శతధనుడు ఒకనాటి అర్ధరాత్రి సత్రాజిత్తును వధించి మణిని అపహరించెను. ఈ వార్త విన్న సత్యభామ వారణావతకముకేగి శ్రీకృష్ణునకు తెలియజేసెను. శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చి ప్రతీకారముగా వాని శిరస్సు ఖండింతునని వాగ్దానము చేసి ద్వారకకు చేరుకొనెను.
తన్ను చంపుటకు శ్రీకృష్ణ బలరాములు నిర్ణయించుకునిరి అనే వార్త విన్న శతధన్వుడు భయకంపితుడై కృతవర్మను చేరి, మీ దుర్బోధనచే నేనెంతటి సాహసము చేసి తిని నా ప్రాణములకే ముప్పు వాటిల్లినది, నాకు సహాయము యుద్ధమునందు చేయుడు అని కోరెను. శతధ్వనులకు అక్రూరుని హితవు. నారాయణునితో యుద్ధమునకు తలపడుటకు సిద్ధపడుచున్న నీవెంతటి మూర్ఖుడవు, గోవిందుని జయించుట నీ తరమా, జీవిత వినాశకరమగు ఈ ప్రయత్నము మానుము అని కృతవర్మ పలుక శతధ్వనుడు అక్రూరుని వద్దకేగి మొరపెట్టుకునను. ముల్లోకములందును గోవిందునికి ఎదురు గెలవగలవారెవరూ లేరు. నీకు గల బలప్రయోగం వల్ల నీకే ముప్పు సంఘటిల్లుట ఖాయము. ఇప్పటికైనా పోయి నీ ప్రాణములను దక్కించుకొనుము అని చెప్పిన అక్రూరునితో శతధన్వుడు, నీ మాటయే అనుసరణీయము కనుక ఈ మణి నీ వద్ద దాచిపెట్టుము, నేను తిరిగి వచ్చిన నాకిమ్ము, నేను చనిపోయిన చోదాని నీవే తీసుకొనుము అని చెప్పి ప్రయాణము చేయించుకొని మిక్కిలి వేగమున బోవుచు హాయమెక్కి వెడలిపోయెను. శతధ్వనుని శ్రీకృష్ణుడు వధించుట. శతధన్వుడు పలాయనమయ్యనని శ్రీకృష్ణుడు విని వానిని పట్టి బంధించుటకు రథారూఢుడై వెడలను. అప్పుడు పారిపోవచున్న శతధన్వుని శ్రీకృష్ణుడు వెన్నంటి తరిమి వధించెను. ఇది 12వ అధ్యాయములోని అంశములు.